దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి 6 చదువుచున్నాను. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 1వ వచనము. ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి. ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రక్క పలకలు తుమ్మకర్రతో చేయబడి బంగారముచే పొదిగించబడెను. పైకప్పు తెరలచే చేయబడెను. నిర్గమకాండము 26 మొదటి వచనము. ఒకదాని మీద ఒకటిగా 4 తెరలు మందిరం యొక్క పైకప్పుగా ఉండెను. అడుగుననున్న తెర పొడవు 28 మూరలు. ఇది పేనిన సన్ననారతో చేయబడి ఉండెను. అయితే ఇదంతయు ఒకే ముక్కగా ఉండక 28 మూరల పొడవును 4 మూరల వెడల్పును కలిగిన 10 తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. ఈ 10 విడి తెరలు 5 వేరుగాను మరొక 5 వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ 2 కూర్పులను కలపబడెను. ఇవన్నీ ఒకదానితో ఒకటి చేర్చబడుటకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడెను. ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపుల క్రిందికి కూడా వ్రేలాడెను. ఈ విధముగా అవి మందిరము మీద ఒకటే గుడారం ఆయెను. ఆ సన్న నారులో నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు పేనబడెను. దానిమీద చిత్రకారుని పని అయిన కెరూబులు చేయబడి ఉండెను. అడ్డతెరను మరియు మందిరపు ద్వారమందు వ్రేలాడు తెరను, ఆవరణం యొక్క గుమ్మం మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి. ప్రతి చిన్న వివరం నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకొనుటకు పాఠములు గలవు. 2వ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 7 నుండి 13వ వచనం వరకు. ఈ 2వ తెర 11 తెరల కూర్పు ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారంగా ఉండెను. 3వ వరుస తెరలు ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో చేయబడి ఉండెను. వీటన్నింటికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో చేయబడిన తెరలు ఉండెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 14వ వచనము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.